హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అలాగే బాస్మతి రైస్ లేకున్నా కూడా నార్మల్ రైస్తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి మనం ఇక్కడ 3 కప్స్ వరకు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో బాగా రైస్ చేస్తున్నానండి. ఇక్కడ 3 కప్స్ వరకు రైస్ని తీసుకొని వాటర్ వేసుకొని ఒక 4-5 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి. అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము ఒక ప్లేట్లోకి సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న 7 వరకు పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకుని ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు అనేటివి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ క్యారెట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీటిని వేస్తున్నాను. మీకు నార్మల్గా ఆరెంజ్ కలర్ క్యారెట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బండ పువ్వుని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 2 వరకు యాలకులు, బగారాకు, అలాగే దాల్చిన చెక్కను కూడా వేసేసుకోవాలి. ఈ తాలింపులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి అనేటివి బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం బీన్స్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెమ్మల వరకు వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. బీన్స్ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చూసారు కదండి, బీన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వాటర్ని 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరైతే బాస్మతి రైస్తో చేసినట్లయితే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని ఎక్కువగా యాడ్ చేశాను. ఇందులోకి సాల్ట్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిందో లేదో చూద్దాం మనము. చూసారు కదండి, వాటర్ అనేటివి రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము 1/2 అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న రైస్ ఉంటాయి కదండి, వాటిని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ మొత్తం వంచేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేటివి పొడి పొడిగా వస్తుంది కాబట్టి మనం రైస్ని నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం వంచేసుకొని రైస్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారంటే రైస్ కూడా దగ్గర పడుతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆ విధంగానే ఉంచారంటే రైస్ అనేది ఆవిరి మొత్తం వెళ్ళిపోయి రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నారంటే బగారా రైస్ అనేది రెడీ అయినట్టే. మా ఛానల్ నచ్చితే తప్పకుండా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మరిన్ని రెసిపీస్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.